భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే భూభారతి పైలట్ ప్రాజెక్టు అమలు చేసే 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పోడూరు గ్రామంలో జరిగే అవగాహన సదస్సులో పాల్గొంటానని చెప్పారు. ఏప్రిల్ 18వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులో తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సదస్సులోనూ మంత్రి పొంగులేటి పాల్గొంటారు. రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మద్దూరు మండలంతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ చట్టాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే ఈ 4 మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రసీదులను అందజేస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫార్మాట్లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందు రోజే ప్రజలకు పంపిణీ చేస్తారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, భూభారతి పోర్టల్పై ప్రజా స్పందనను చూసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏ రోజుకు ఆ రోజు కంప్యూటర్లో నమోదు చేసి ఆయా సంబంధిత అధికారులకు పంపించనున్నారు. ఓవైపు 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఆ అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజు ప్రతి మండలంలో 2 కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించుకునే విధంగా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితర అధికారులతో బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించనున్నారు. ఈ అవగాహన సదస్సులు పూర్తయిన తర్వాత ఆ 4 మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో నిర్వహించనున్నారు.